హాయ్ హలో నమస్తే నేను మీ మనీ నేను వచ్చేసాను సరికొత్త న్యూస్తో. నెంబర్ 1, వ్యవసాయ రంగంలో ధరలు పతనం చెందాయి. అమెరికాలో సోయాబీన్, గోధుమలు, మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పడిపోయాయి. గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. దీనివల్ల వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడింది. వరదల కారణంగా కొత్త పంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై పడే అవకాశం ఉంది. మార్కెట్లో సరఫరా తగ్గిపోతే తదుపరి నెలల్లో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. నెంబర్ 2, ఫుకుషిమా అణు శక్తి ప్రమాదం న్యాయస్థానం కీలక తీర్పుని ఇచ్చింది. 2011లో జపాన్ లో జరిగిన ఫుకుషిమా అణు విద్యుత్ ప్రమాదానికి సంబంధించి బాధితులు వేసిన నష్టపరిహార కేసులో టోక్యో కోర్టు తీర్పునిచ్చింది. టిఇపిసిఓ అనగా టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ మాజీ అధికారులపై వేసిన కేసు కొట్టివేసింది. బాధితులకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ తీర్పుపై జపాన్ ప్రజలు మరియు పర్యావరణవాదులు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ 3, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరియు టెస్లా గ్రూప్ అధినేత ఎలాన్ మస్క్ కు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదం నెలకొంటుంది. ఈ వివాదం టెస్లా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించింది. టెస్లా షేర్లు ఒక్క రోజులో 14% వరకు క్షీణించాయి. బిట్ కాయిన్ ధరలు దాదాపుగా 1,04,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 86 లక్షలకి చేరింది. భారతదేశానికి యుఎన్ లో గౌరవ స్థానం లభించింది. భారతదేశం ఐక్యరాజ్య సమితి ECOSOC అనగా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సభ్యత్వాన్ని 2026-28 కాలానికి సాధించింది. ఇది ప్రపంచంలో సామాజిక అభివృద్ధిపై భారత్ ప్రభావాన్ని పెంచుతుంది. అదే సమయంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినటువంటి ఒక చెట్టు తల్లి పేరుతో అంటే హిందీలో ఏక్ పేడ్ మా కీ నామ్ ప్రచారం 2వ దశలోకి ప్రవేశించింది. దీని లక్ష్యం 100 మిలియన్ చెట్లు, సుమారుగా 10 కోట్లు చెట్లు ఈ సంవత్సరం సెప్టెంబర్ లోపు నాటేలా చేయడం. ఈసీబీ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గింపు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ తమ వడ్డీ రేట్లు 0.25% కు తగ్గించింది. ఇది ఇప్పుడు 2% దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 8 సార్లు వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. దీనివల్ల యూరోప్ లో రుణాలు కొంత ఈజీ కానున్నాయి. కానీ ఆర్థిక వృద్ధి కొంచెం స్లోడౌన్ అవ్వచ్చు. న్యూక్లియర్ క్యాపిటల్ అయినటువంటి కీవ్లో సుమారుగా 3 నుంచి 4 అత్యవసర సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారుగా 20 నుంచి 49 మందికి గాయాలు అయినట్టుగా వివరాలు ఉన్నాయి.